అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 7. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. విశ్వాసులైన తల్లిదండ్రులు కుమారులు కుమార్తెల సమాన ప్రేమను కలిగి ఉండవలను. 144 కీర్తన 12వ వచనంలో, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగురునకే చెక్కిన మూలకంబముల వలె ఉన్నారు అని చదువుచున్నాం. ఒక విశ్వాసికి ప్రతి బిడ్డ, అది కుమారుడైనను కుమార్తె అయినను, సమానంగా ప్రశస్తమైన వారు. మనం వారిని సంతోషముతో కృతజ్ఞతతో ఒకే విధంగా స్వీకరించవలను. చాలా సందర్భములలో తల్లిదండ్రులు కుమారుడైన ఎడల పెద్ద విందు, కుమార్తె అయిన ఎడల సామాన్యమైన భోజనం ఏర్పాటు చేయదు. చాలా వరకు ప్రతి తల్లి మొదటి బిడ్డ కుమారుడై ఉండవాలని కోరును. బిడ్డ తెల్లగా చక్కగా ఉన్న ఎడల తల్లిదండ్రులు అధికమైన ప్రేమను శ్రద్ధను కనపరచుదురు. కానీ బిడ్డ నల్లగా అందవిహీనంగా ఉన్న ఎడల తక్కువ ప్రేమను కనపరచుదురు. విశ్వాసులైన తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో పక్షపాతమును చూపకూడదు. ప్రతి బిడ్డను సమానమైన ప్రేమతో, శ్రద్ధతో, సంతోషంతో, కృతజ్ఞతతో అంగీకరించవలెను. యెషయా పిల్లలు తనకు తన దేశమంతటికి కూడా సూచనలుగా ఉన్నారు. అతని ప్రతి ఒక్క బిడ్డ ప్రత్యేకమైన అర్థము గల పేరు కలిగి ఉండిరి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనాలు. దేవుడు యెషయా ఆ జనాంగమునకు ఏ వర్తమానం ఇవ్వవలనో వారి ద్వారా ధైర్యముగా దేవుని వాక్యమును ఎట్లు రాజునకు చెప్పవలనో ఈ పేర్లు అతనికి జ్ఞాపకం చేశాను. ఆ విధంగా అతని పిల్లలు సూచనగా నుండిది. విశ్వాసులైన తల్లిదండ్రులు తమ పరలోకపు పిలుపును తమ పిల్లల ద్వారా అర్థం చేసుకునగలరు. ప్రభువైన యేసుక్రీస్తు తల్లిదండ్రులు పిల్లల యొక్క ఉదాహరణను తీసుకొని తండ్రి అయిన దేవుడు తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఏ విధంగా ఇచ్చినో వివరించను. లూకా సువార్త 11:13. ఆ విధంగా మీ పిల్లలతో మీ అనుదిన అనుభవముల ద్వారా దేవుని గురించిన అనేక సత్యములు, ఆయన ప్రేమ, విశ్వాస్యత, జాలి మొదలగునవి బయలుపరచబడును. విశ్వాసులైన తల్లిదండ్రులు తమ పిల్లలను శిక్షించుటకు వెనదీయకూడదు. హెబ్రీ 12:7లో తండ్రి శిక్షింపని కుమారుడెవడు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతి ఒక్క సమయంలోనూ పిల్లలను శిక్షించుచు వారిని దేవుని భయములో పెంచుటయే ఉత్తమం. అందరము పాపపు స్వభావంతో జన్మించిన వారం కనుక పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని శిక్షించుట అవసరమైంది. చిన్నప్పుడు వారిని క్రమశిక్షణలో ఉంచినేలా వారు పెద్దవారైన తర్వాత నీకు కృతజ్ఞులైందురు. దేవుడు ప్రతి బిడ్డ విషయంలో ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఇర్మియాను గురించి దేవుడు ఇట్లు చెప్తున్నాడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. విశ్వాసులైన తల్లిదండ్రులు ప్రార్థన ద్వారా తమ పిల్లల విషయమైన దేవుని స్పష్టమైన ప్రణాళికను ఎరగగలరు. ప్రార్థన ద్వారానే ఆ ప్రణాళికలో నడిపించగలరు. ప్రైజ్ ది లార్డ్.